అమ్మగారు అమ్మగారు వందనాలు. ఏమిటే సందడి? శ్రీ పరమేశ్వరి అమ్మవారి కోవెల దగ్గర ఎవరో మన రాముల వారి కథను గానం చేస్తున్నారు. రాముల వారి కథ? అదేమిటే? అవునమ్మా, మన రామచంద్ర ప్రభువుల కదే. ఎవరో ఇద్దరు పిల్లలు 10 ఏళ్ళు కూడా ఉండవు, కాళ్ళకి గజ్జెలు కట్టుకుని చక్కగా చిందులు వేస్తూ చిడతలు వాయిస్తూ ఎంత బాగా పాడుతున్నారో వింటుంటే ఏడుపొచ్చేసిందమ్మా. అంత బాగుంది. అలాగా, వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా. అలాగేనమ్మా. బాబోయ్, ప్రతి పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం యోగ విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామ చరితం. కోదండ పాడి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా. కోదండ పాడి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా. అండగా తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ. సుత్తులు తెలిపి పొమ్మరినా భక్తులు నీవి పైబడగా తప్పనిసరిన లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి. అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరిను రక్కసి. దారుణముగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు. సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు. అతను చూసి సీతని అపహరించే రావణుడు. కరగి నడుమ లంకలోన కలికి సీత నుంచి కడుపు గుండి రాకాసుల కాపలాగా ఉంచే. శోక జలధి తానైనది వైదేహి. ఆ శోక జలధిలో మునిగే దాశరథి. సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి. వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి. జలధిని దాటి లంకను చేరగ కనబడినత్తడ జానకి. రాముని ఉంగర బొమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి. చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి. వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా. బాణవేగమున రామభద్రుడా రావణు తన పడగొట్టెరా. ముదమున చేరిడి కులసకి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికి పరీక్ష? ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికి పరీక్ష? శ్రీరాముని భార్యక శీల పరీక్ష. అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష.
అమ్మా, జై శ్రీరామ్. మన హనుమంతుడు ఎక్కడా? పాడండి నాయనా. అక్కిలోకి దూకే అవమానముతో సతి, అక్కిలోకి దూకే అవమానముతో సతి, నిక్కుతే